తెలంగాణలో ఎవరు తెచ్చిండ్రు ఈ తీసుకురావడానికి? డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మద్రాసు నుంచి ఆనాడు నాగేశ్వరరావును మొదలు పిలిచి ఆ తర్వాత ఎన్టీ రామారావు అందరూ వస్తే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి మంచి కోట్లు ఉన్నటువంటి ఏరియా, భూమి ధర ఉన్నటువంటి ఏరియాకు తక్కువ ధరలో మీకు ఇచ్చినా లేదా? ఈడ ఫిలిం ఇండస్ట్రీ పెట్టిండ్రు, ఇండ్లు కట్టుకున్నారు, అదేవిధంగా స్టూడియోలు కట్టుకున్నారు. కానీ ముఖ్యంగా అల్లు అర్జున్కు మేమేం తప్పు చేయలే, ఆనాడు జరగలే. సంజయ్ దత్కు ఆనాడు AK-47 దొరికిందని సంజయ్ ఇది మన ఫిల్మ్ యాక్టర్ సునీల్ దత్ కొడుకు, ఆయన కూడా పార్లమెంట్ మెంబరు, ఆయన కాంగ్రెస్లో ఉన్న కేసు అయిందా లేదా? అదేవిధంగా పోలీసు ఇచ్చిన లెక్క ప్రకారంగా లా ప్రకారంగా కేసు పెట్టారు. అందులో నీకు బెయిల్ కూడా దొరికింది. బెయిల్ దొరికినోడు ప్రెస్ కాన్ఫరెన్స్ చదువు, ఎవరు ఇచ్చింది నీకు ఈ ఐడియా? ఇప్పటికన్నా నీ ఆలోచనలో మార్పు రాని మృత్యుంజయ యాగం చేయి, పోయి ఏది మన భువనగిరి దగ్గర ఏదైతే గుడి కట్టినరో తిరుపతిది, ఆడ పోయి ఉండిలా డబ్బులు వేయి, లాభాలు వచ్చినాయి కదరా బాబు, ఆ లాభంలోనే కొంత భాగం మృత్యుంజయ యాగం చేయి. దేవుడు అన్నాడు, అరే పాపం వాడు బతకగలుగుతాడు. అంతకాకుండా ఒక్కొక్కడు పోతున్నాడు, రోజు ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం. రేవంత్ రెడ్డి ఏం తప్పు చేయలే, అకార్డింగ్ టు లా ఆయన మాట్లాడిండు అంతే తప్పితే దానికి నాదేదో నా మనోభావాలు దెబ్బతిన్నామని సచిన వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతుందిరా బాబు. ఒక పక్క తల్లి చనిపోయే, కొడుకు ఏమో ఉండే, వాళ్ళ నాన్నమ్మ ఏడుస్తుండే, నేను పోయి చూసి వచ్చిన. కానీ నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలే, ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగలేదు. ఆ పిల్లవాడు ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా మంచి ఆరోగ్యంగా రావాలని నేను దేవుని కోరుకొని వస్తే వీళ్ళు వచ్చి రోజు ఒక స్టేట్మెంట్, చనిపోయినప్పుడు పేలాలు వేసినట్టు, పేలాలు ఏరుకున్నట్టు వీళ్ళు రాజకీయంగా, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది.